హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి బెల్లం తాలికలండి, హారది అంటారు కదా అదనమాట. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా తక్కువ టైం పడుతుంది. ఏ ఫెస్టివల్స్కైనా బెస్ట్ నైవేద్యం రెసిపీ అని చెప్పొచ్చు. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. అండ్ నేను స్టవ్ మీద ఒక కళాయిని పెట్టేసుకొని దానికి ఒక కప్ ఆఫ్ వాటర్ని తీసుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నానండి. తీసుకొని అంటే తాలికలు చప్పగా ఉండకూడదని ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే మనం బియ్యం పిండిని కూడా తీసుకోవాలండి. ఇలా తీసుకుని నాకు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయిందండి. ఆ ఒక కప్పుకి ఒక కప్పు పిండి సరిపోయింది. చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా మొత్తం చపాతీ పిండిని ఎలా ఒత్తుకుంటూ కలుపుకుంటామో అలా ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా వరి పిండినే తోపుగా పెట్టుకుంటూ అంటే కింద చెక్కకి కానీ మనం దేని మీద చేస్తున్నామో దానికి అంటుకోకుండా మంచిగా రావడానికి కొంచెం వరిపిండిని ఇలా జల్లుకుంటూ చక్కగా తాలికల్లా చేసుకోవాలండి. మరీ ఎక్కువగా లావుగా చేసుకోకండి తాలికల్ని. అలా చేసుకుంటే ఏంటంటే స్వీట్నెస్ని పీల్చమన్నమాట. సో ఇలా కొంచెం మీడియంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పిండిని అంతను కూడా అలాగే తాలికలుగా చేసుకొని ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే నేను 1.5 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. ఆ బెల్లాన్ని మొత్తం కడిగేసి తీసుకున్నాను. నాకు ఆ కప్పు ఈ కప్పు ఒకటే మెజర్మెంట్ అండి, 150 గ్రామ్స్. సో అందుకని నేను ఈ కప్పుతో 1.5 కప్పున్నర బెల్లం తీసుకొని 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ తాలికలు వేసేసుకోవాలండి. ఇందాక నేను ఏంటంటే 2-3 ఇలాచీలు ఉన్నాయి కదండి, అవి దంచుకొని వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. ఇలా ఈ తాలికలను వేసిన తర్వాత ఇలా ఉడుకు పట్టినప్పుడు మనం కొంచెం బియ్యం పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇలా మంచిగా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో ఈ బెల్లం దాంట్లో వేయటం వల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసేసాను అనమాట. మనం తాలికలు వేసిన తర్వాత బెల్లం పాకంలో వేసిన తర్వాత మనం స్పూన్ పెట్టి ఎక్కువ కదిపేయకూడదండి, విరిగిపోతాయి అనమాట. కొంచెం ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి గిన్నెతోనే. అక్కడక్కడ కావాలంటే కొంచెం స్పూన్తో కలిపేసాను నేనైతే. మీరైతే మోస్ట్లీ స్పూన్తో కలపకుండా ఉండండి. అండ్ తర్వాత దింపే ముందు ఒక పచ్చి కొబ్బరిని ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరిని చక్కగా తురుము తీసుకొని వేసుకోండి. ఇందులో పచ్చి కొబ్బరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.